వట్టివాగు నుంచి వరి సాగుకు నీరు విడుదల చేయాలని రైతులు రాస్తారోకో చేపట్టారు. ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉన్నా తమ పొలాలకు మాత్రం సాగునీరు అందటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వట్టివాగు ప్రాజెక్టు నుండి వరి సాగుకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్, రెబ్బన మండలాలకు చెందిన రైతులు బూర్గూడ సమీపంలోనే జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. 2 నెలలుగా అధికారులను కలిసి విన్నవిస్తున్న సమస్య పరిష్కారం కాకపోవడంతో రోడ్డెక్కాల్సి వచ్చిందని రైతులు తెలిపారు. ఆందోళనకు ఎమ్మెల్యే కోవా లక్ష్మి మద్దతు ప్రకటించారు. రైతులు రహదారిపై బైఠాయించడంతో సుమారు గంట పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వట్టివాగు ప్రాజెక్టు నుండి సాగునీటిని విడుదల చేయాలని గత 2 నెలలుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని రైతులు తెలిపారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పష్టమైన నిర్ణయం వెలువడలేదని ఆవేదన వ్యక్తం అంటే రేపు వాళ్ళకి ఇప్పుడు ఆఘాతం కలుగుతుంది మేడం, విఘాతం కలుగుతుంది. ప్రాజెక్టు నీళ్లు వాటర్ నిండింది. ప్రాజెక్టుల వాటర్ నిండితే దాన్ని వాక్కు వదిలిపెడతాను, రైతులకు నీళ్ళు ఇస్తలేదు. ఒకటి, అందరూ భూములు జాగాలు అమ్ముకొని వరి పొలాలు పోపించుకున్నాము, రైతులు లాస్ అయి ఉన్నాం. కాబట్టి రైతులకు మాత్రం న్యాయం జరిగి మా కట్టిబాగా నీళ్ళు వదిలి మాత్రం మా పంటలు కరెక్ట్ పండేటట్టు మీరు చూడాలి. మేము పంటలు పండించుకోవాలి. అధికారులు ఏమంటాను, మాకు కావాలంటాను. కలెక్టర్ రాకుండా 2-3 సార్లు దరఖాస్తు ఇచ్చినాం, అక్కలేదు కదా. ఇప్పుడు మనం ధర్నాలు చేస్తే కలెక్టర్ వస్తాడు, కలెక్టర్ అయినాక డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మనం ధర్నాలు చేసే వారం కలెక్టర్ వస్తాడు, కలెక్టర్ అయినాక డిసైడ్ అవుతుంది. డిసైడ్ అయ్యాక మాత్రం ఇక్కడికి వెళ్ళేది లేదు. వీళ్ళు ఉండడు ఎన్ని రోజులైనా కానీ ఏ రకమైన పంటలక పంటలకే నష్టపోతున్నాం. ఇది వరకు వడ్లు అలుక్కున్నాం, ఒక బస్తకు 1000 రూపాయలు ఉన్నది. వడ్ల బస్తకు ఒక్కొక్కరు 15 బస్తాలు అలుక్కున్నాను. ఇంత మొలకొచ్చిన్నది ముదిరిపోతుంది మొలక. ఇప్పుడు మాకు నీళ్ళు కావాలి, మేము పంట వేసుకోవాలి.